అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి. వెల్కమ్ టు ఏపీ 10 న్యూస్. నేను సుమలత. 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా కావలి నియోజకవర్గానికి 100 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రావడం జరిగిందని కావలి డీఎస్పీ వెంకటరమణ తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావలి పట్టణంలో మార్చి 1 నిర్వహించడం జరిగిందని డీఎస్పీ వెంకటరమణ తెలియజేశారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించడం జరిగిందని, ఆ గ్రామాలలో భద్రత కట్టుదిట్టం చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజేష్, శ్రీనివాస గౌడ్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, బీఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అండి 2024 సాధారణ ఎన్నికల్లో విధి నిర్వహణలో భాగంగా కావలి నియోజకవర్గానికి ఒక బిఎస్ఎఫ్ కంపెనీ దాదాపు 100 మంది మనకి ఈరోజు వచ్చి ఉన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా సిబ్బంది కావలి 1 టౌన్, 2 టౌన్, తర్వాత కావలి రూరల్ వాళ్ళ సిఐలు, వాళ్ళ సిబ్బంది వాళ్ళతో పాటు ఈరోజు వచ్చిన బిఎస్ఎఫ్ వాళ్ళతో పాటు టౌన్ లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. లా అండ్ ఆర్డర్ కు ఏదైనా విఘాతం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రజలకు కూడా మీ సాధారణ ఎన్నికల్లో మీ ఓట్లు మీరు వినియోగించుకోవాలి, అంతేగాని ఎలాంటి గొడవలకు తావివద్దని చెప్పేసి మేము మరొకసారి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ లిస్ట్ ఇంకా ఫైల్ అయ్యేది కదా, ఫైల్ అయ్యే తర్వాత చెప్తాం. అట్లాంటి ప్రదేశాల్లోనే బిఎస్ఎఫ్ వాళ్ళని మనకి బూతుల దగ్గర బందోబస్తు వేయడం జరుగుతుంది. ఆ విలేజెస్ అంతా కూడా బిఎస్ఎఫ్ వాళ్ళతో ఆర్మడ్ ఫోర్స్ మనం బందోబస్తు వేయడం జరుగుతుంది.